ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేయడం జరుగుతుంది. మీరు పిఠాపురం స్థానికులు కాబట్టి అయితే ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం కానీ మీ అభిప్రాయం కానీ ఒకసారి చెప్పండి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వేల మెజారిటీ అయితే గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? అంటే మామూలుగా అయితే 50,000 మెజారిటీ అని అంటున్నారు అందరూ. నాకు తెలిసిన మట్టుకైతే అదే గెలిపి ఎవరిదంటారు? జనసేనదండి. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎంతకైనా డబ్బు ఖర్చు పెడతాము వాళ్ళ కాదండి, అవదు. ప్రజల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ కంటే ఇంకా తిరగలేదంట. ఇంకా మాట్లాడే పనులు లేవు, ఇంకా అందుకంటే ఎక్కువ మాట్లాడలేండి నేను. బాబాయ్ గారు మీరు అయితే ఎవరు కోటేస్తారు అనుకుంటున్నారు? నేను తెలుగుదేశం నాయకుడిని అండి. ఇవాళ జనసేన పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. 75,000 ఇటు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నామండి. ఆపదలో కాపాడే మనిషి. రేపు పొద్దున్న మా పిఠాపురానికి కాబోయే ముఖ్యమంత్రి అయ్యేవాడు మా పిఠాపురానికి నిలబడుతున్నాడు కావున మా పిఠాపురానికి అభివృద్ధి పొందుతారని మేము ఆయనకి 75,000 ఓటు మెజార్టీ చూపిద్దాం అనుకుంటున్నామండి. పిఠాపురంలో గెలిపి ఎవరిదంటారు మీరు? వంగా గీత కాదు కదా, ఇక్కడ ఎవరు వచ్చినా గెలిచే ప్రసక్తి లేదు. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లతో గెలిపించుకోవాలని మేమందరం ఆసక్తిగా చూస్తున్నాం. ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాలి, సీఎంగా కూర్చోవాలి. అంతేగాని వంగ గీత ఏం చేస్తుంది? వంగ గీతని ఎంతోమంది చాలామంది చూసేశారు. వంగ గీత వచ్చినా పని అవ్వదు. వంగ గీత వస్తుందనే తీసుకొచ్చి పెట్టారు. వంగ గీత వచ్చినా అసలు పని అవ్వదు. ఎంతమందిని దింపినా పని అవ్వదు. వైసీపీ రాదు. వైసీపీని చూశారు. వైసీపీలో ఉన్న దౌర్జన్యాన్ని అందరూ వాడేశారు, ముసలోళ్ళ కాంచి చిన్నపిల్లల కానించి. కానీ ఇప్పుడు గెలిచేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన గెలిపించుకుంటాము. ఆయన పరిపాలన అయితే ఎలా ఉంటది అనుకుంటున్నారు? సూపర్ గా ఉంటది. అంటే ఆయన హామీలు కానీ అన్ని చేస్తారు. ఆయన అంటే ఆయన వస్తే యువతకి చాలా న్యాయం చేస్తారనేసి అందరూ అనుకుంటున్నారు. చేస్తారండి. యువతనే కాదు, చిన్నపిల్లలకి ముసలోళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. ఆ న్యాయం చేస్తారనే ఆయన మేము ఎన్నుకున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ ప్రజల మీద పడి పిచ్చినే తప్ప పవన్ కళ్యాణ్ గారు అలా ఇవ్వలేదు. ఆయన సినిమాలు తీసి కష్టపడి ప్రజలకు వచ్చి పెడుతున్నారు. ఆ దమ్మున్న మనిషి సింహం సింగల్గానే వస్తుంది, 100 మందితో రాదు. ఆయన సింగల్గానే చేస్తారు. మేమందరం మేము చేసుకుని నిలబెట్టుకుంటాం. మేము ఇక్కడ ఆడవాళ్ళు అన్నది ఏమీ లేదు. ఎవరమైనా సరే కష్టపడి మేము చేసుకుంటాం. ఆ దమ్ము మాలో ఉంది. చేసుకుంటే దమ్ము మాకుంది, మేము చేసుకుంటాము. ఆయన చూడాలి. ఇప్పుడు మేము చాలామంది ఎన్నో అంటున్నారు, అవన్నీ మేము లెక్క చేయము. అవన్నీ మా అన్నకి దిష్టి తీసి మేము పాడేస్తాం. వాళ్ళకి వాళ్ళు ఏరుకుంటారు. ఎక్కువగా చూసుకున్నట్లయితే కాపు వర్గం నుంచే ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఉందనేసి ప్రజలందరూ అంటున్నారండి. అంటే వేరే వర్గాలు కూడా ఎలా ఉన్నాయి, మనకు కాపుల వర్గం అయితే ఎలా ఉంది కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న మాట, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి, మన అభివృద్ధి చేసుకోవాలి, పిఠాపురాన్ని ఒక పరిధిగా చేసుకోవాలని అందరి కోరిక. గెలిపి ఎవరిదంటారు అయితే? మా పవన్ కళ్యాణ్ గారిదండి. గీత గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? ఇప్పుడు ముందు వంగ గీత గారు ఎమ్మెల్యే కింద నెగ్గారు. అది ఎవరిదయ్య అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారి దయ, అదే నాగబాబు దయ, పవన్ కళ్యాణ్ దయ. అంతే తప్పించి వంగ గీత గారు ఏవో పనులు చేసేస్తారని ప్రజల ముందు ఓట్లు వేయలేదు ఆవిడ. ఓన్లీ మెగా ఫ్యామిలీ అంటేనే పిఠాపురం అడ్డా. దీనికి ఎటువంటి సందేశం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అయితే ఎంతగానో ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి అయితే రెడీగా ఉన్నారనేసి వింటున్నాం. దాన్ని బట్టి ఈ పిఠాపురం ప్రజలు స్థానికులు కాబట్టి మీరు ఏమంటారు? పిఠాపురం ఎప్పుడు కూడా డబ్బుకి ఆశపడే నియోజకవర్గం ఇది కాదు. అలా కాకుండా తర్వాత ఒక మనిషిని ఆదరించారంటే వాళ్ళ గెలుపుకే కృషి చేస్తారు. మా వరమ్మ గారు ఉన్నారు. వరమ్మ గారు ఇండిపెండెంట్గా ఎందుకు నెగ్గారంటే ప్రజల ఆదరణ. ఆ ఆదరణ ఎవరికి ఉంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ ఊహించలేనిదే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పిఠాపురం నియోజకవర్గం అయితేనే అడుగు పెడతారని ఆయన అనుకోవడం, ముందు పోటీ చేయలేదని పిఠాపురం ప్రజలు ఎంతో బాధపడ్డారో. ఇవాళ ఒక దేవుడు ఒక శివాలయం ఇక్కడ ఉంది. శివుడితో పాటు మరో శివుడు మా పిఠాపురం నియోజకవర్గం వచ్చాడని ఎంతో ఆనందపడుతున్నారు పిఠాపురం. మా మండలం కొత్తపల్లి మండలం, మాది శ్రీరాంపురం పంచాయతీ గ్రామం, మాది ఉమ్మడివారిపోడు గ్రామం. మా ఉమ్మడివారిపోడు గ్రామంలో 700 సుమారు ఓట్లు ఉన్నాయి. 700 సుమారు ఓట్లకు ఒక 6 ఓట్లు మాత్రమే వైసీపీకి ఉన్నాయి. ఆ 6 ఓట్లను కూడా మేము కింద మీద పెట్టి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మంచి చేసింది అన్ని విషయాలు చెప్పి మార్చుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఆ ఓట్లు కూడా పోకుండా చూద్దాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు మీద పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ టికెట్ ఇచ్చారు కాబట్టి మేమందరం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని అతి భారీ మెజార్టీతో నెగ్గించుకొని
అసెంబ్లీకి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది రెడ్లు వచ్చినా సరే ఈ పిఠాపురం నియోజకవర్గం సమస్య లేదు. ఇంకా అందులో చూడగలదు. ఇక్కడికి వచ్చి గ్రామాన్ని తిరుగుతారు, ఒక్కొక్క ఊరు అని చెప్తున్నారు. అయ్యా మీరు అందరూ ఇక్కడికి వస్తే మా మధ్యగారు సోదరులు ఉన్నారో వాళ్ళ సముద్రంలో వేస్తారా, అలాగే మీ మీద ఒక వాళ్ళ వేసి సముద్రం అయ్యాన్ని ఇచ్చేస్తారండి. మీరు వెనక ముందు చూడగలదు. మీరు జాగ్రత్తగా చూసుకొని తిరుగుతుండండి. ప్రజలు చాలా ఘోరంగా చాలా తీవ్రంగా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారన్నది చెప్పి తిరగండి. మీరు తిరిగే రోడ్లన్నీ కింద జాగ్రత్త చూసుకోండి, గొయ్యిలు పడిపోతారు. మేము జాగ్రత్తగా అంటే మేము చూసి నడుతున్నాం. అంతే కాబట్టి ఆ గోతులు మాకు అలవాటు అయిపోయాయి. మీరు వేసేసామనుకోని కబీలు మీరు రోడ్ల మీద తిరుగుతారు, పడిపోతారు. జాగ్రత్త చూసుకోండి. అంతే కాబట్టి అలాగే మన వంగ గీత గారు ముందు ఎమ్మెల్యే చేశారమ్మా. మీరు ఈ గ్రామాన్ని ఈ నియోజకవర్గానికి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు ఏం కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ 5 సంవత్సరాలు ఎంపీ మీరేనండి. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా ఏమో చేశారు మీరు ఈ పిఠాపురం నియోజకవర్గంలో. ఎక్కడ మీరు ఇప్పుడు దాకా కనపడలేదమ్మా. ఇప్పుడు నీకు ఏదో ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ. మీరు ఏదో అయిపోయి మీరు ఇది అయిపోకండి. మీరు వాళ్ళు ఏదో డబ్బులు కట్టలు తెచ్చేసి 1000 కోట్లు తెచ్చేసి పంచేస్తారు, నేను నెగ్గేస్తారని అనుకుంటున్నారమ్మా. డబ్బులు తీసేసుకుంటారమ్మా. అన్ని ఇంట్లో పెట్టేసుకొని ఓట్లు అయితే మాత్రం గ్లాస్ గుద్దేస్తారు. ఇంక అందులో ఏం చూడక్కర్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసే అంత కెపాసిటీ ఉందనే ఇక్కడ దింపారా గీత గారిని? కెపాసిటీ లేదండి. ఆల్రెడీ పాపం ఆవిడ నేను వెళ్ళిపోతాను బాబా, నేను పోటీ చేయను, నేను ఉన్నాను అంటుంది పాపం. అయినా సరే బలవంతాన్ని నువ్వు అలాగుండు, మేము చూసుకుంటాం. వెనకాల డబ్బు ఉంది. అన్ని నియోజకవర్గాల నుంచి మేము వచ్చి ఇక్కడ కాసు కూర్చుంటాం. నువ్వు అలా తిరిగి అంతే అలాగని చేసి ఒక ఇదే నిత్యం విగ్రహం ఏదో అంటారు కదా, అలాగ నిలబడి ఉండు నువ్వు, మేము చూసుకుంటామని వాళ్ళు ఏదో అపోహలు చెప్తుంటే పాపం ఆవిడ అలా తిరుగుతుంది. ఏమో మీరు ఇంత క్రితం తెలిసామా? మీరు అందరినీ అలాగ చేయబట్టేసి ఇలా పట్టుకోవడం ఇలా చేయడం అన్నీ ఈ రోజులు అయిపోయాయి. ఎంపీ తోటిని ఎమ్మెల్యే తోటి అయిపోయాయి. మొత్తం మీ సత్తా మీరు ఏ రకంగా పని చేస్తారన్నది ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ తెలిసామా? ఇప్పుడు నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు దయచేసి నువ్వు జాగ్రత్తగా నువ్వు గౌరవం ఉండాలంటే నువ్వు ఏ ఆలోచన నీ మనసులో ఉన్నదో అది నువ్వు నిలబెట్టుకుంటే నీకు ఒక పేరు ఉంటుంది. లేదనుకోండి నేనే ఎమ్మెల్యేని అని పవన్ కళ్యాణ్ మీద మీరు ఏమైనా ఇదే అనుకున్నారనుకో, మీకు ఇంకా ఈ చుట్టుతోటి మీరు బంగాళాఖాతంలో కలిసిపోయినట్టే, ఇంకా మీకు గట్ట పేరు పోయినట్టే. బాబాయ్ గారు పిఠాపురంలో గెలిపి ఎవరిదంటారు? పవన్ కళ్యాణ్. ఎన్ని వేల మెజారిటీ అయితే గెలుస్తారనేసి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అయితే అనుకుంటున్నారండి? దాదాపు 1,00,000 మెజార్టీ అని మేము అనుకుంటున్నాం. చాలా మంచి వ్యక్తి అండి. ఏంటంటే అతను ఏవి మామూలుగా ఏ పదవి చేయకుండానే బోల్డని సాయం చేసేట అతనికి వచ్చింది. మీ ఓటు అయితే జనసేన డెఫినెట్గా. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు కదా. అవునండి. ఆవిడకి ఆపోజిట్ గా వంగ గీత గారు చేస్తున్నారు. ఇద్దరులో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ అంటే కొంచెం మంచి పనులు చేస్తారు కదా, ఒక అవకాశం ఇవ్వాలి కదా ఆయనకి. అందులోనే సీఎం క్యాండిడేట్ అయినా. అవును, అలాంటప్పుడు ఈ నియోజకవర్గంలో మాకు పోటీ చేస్తే మాకు కూడా పేరే కదా. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఇవాళ పిఠాపురం నియోజకవర్గం చెప్పేసి వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని. దానివల్ల యూత్ కూడా పవన్ నెక్స్ట్ మనం ఓపెన్గా చెప్పాలంటే నేను వేరే పార్టీ ఏముంది, ఆ పార్టీ నుంచి ఇవాళ ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. చేయాలని నా ఓటు దానికే వేస్తాను. దానివల్ల ఏంటంటే ఈ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి బాగా ఎక్కువగా చెందుతుందని మనం ఆలోచిస్తున్నాం. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది భయ్య? 5 ఏళ్ళ పరిపాలన దాని గురించి ఏముంది కానీ ఏంటంటే పరిపాలన గురించి చెప్పుకోకూడదు, దానికి ఏముంది కానీ ఈ పరిపాలన గురించి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ రావాలా ఈ నియోజకవర్గంలో. ఏమైందంటే వచ్చాక ఆయన అభివృద్ధి ఎలా చేసాడో ఎదురు తెలుస్తుంది కదా. అవును, పవన్ కళ్యాణ్ ఒకసారి సాయిస్ ఇచ్చాక ఆయన ఈ నియోజకవర్గం దాన్ని నిలబడితే ఎవరు వదలలేరు కదా పవన్ కళ్యాణ్. అది వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి రకరకాల ఇన్ఛార్జీలు దింపి ఇక్కడ ప్రచారం చేస్తున్నారంట. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? దానికి ఏమి ఉండదండి. ఎందుకంటే అందరూ కూడా ఈ లోపల ఒక ముద్ర అయిపోయి ఉంటుందండి. ఓటేసితో దాని మీద గుద్దుతారండి. ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉందా? క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదండి. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే రాజకీయం ఉండదండి. అదండి ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా కానీ రాజకీయ ఫీలింగ్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటే ఇప్పుడు నేను కాపునే కాదని అంటలేదు. 90 ఓట్లని ఈ నియోజకవర్గంలో 90 ఓట్లు కాపులు అయితే ఒకటే పవన్ కళ్యాణ్ అయిపోతాడు ఏంటండి? ఆవిడ కదండి. ఇందులో చాలా వర్గాలు ఉంటాయండి. అందరికీ అభిమానం ఉంటుందండి. అభిమానం పెట్టి ఉంటుందండి ఓటింగ్. పక్కగా పవన్ కళ్యాణ్ గారిదండి. ఎంత మెజారిటీ అయితే చెప్పలేం కానీ వచ్చే మెజారిటీతో గెలుస్తారండి పిఠాపురాన్ని.
అసలు ముందు టర్నే పోటీ చేయాలండి ఇది, కానీ చేయడం మానేశారు. ముందు టర్న్ అయితే మేము పక్కగా మాట్లాడుకున్నాం. అన్నీ కుర్రలందరూ పోగేసుకుని జనసేనలో ఇలాగ పవన్ కళ్యాణ్ గారు ముందు టర్నే పోటీ చేస్తారనుకున్నాం. చేస్తారని కుర్రలందరూ పోగేసుకుని ముందు టర్నే ఓట్లు వేసేసుకుందాం అని ఇలా 10 మందితో వాళ్ళు చెప్పుకుంటే అలా ఒకరు స్ప్రెడ్ అయ్యి అలా పెరిగితే కానీ ఇలా టర్న్ ఇక్కడ కాదని చెప్పి అనకాపల్లి ఇది అనుకుని గాజు అక్కడ వెళ్ళిపోయారు. కానీ అది కాకుండా ముందు టర్న్ పిఠాపురం పోటీ చేస్తుంటే మెజార్టీ ముందు గెలుచును. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చేశారు కాబట్టి పిఠాపురాన్ని ఇప్పుడు మామూలుగా మెజార్టీ ఎక్కువ వేసుకుని పిఠాపురం గెలిపించాలని మేము ప్రస్తుతానికి మాత్రం. క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఇతను మన మనిషి పిఠాపురం నియోజకవర్గం పోటీ చేస్తే మన పిఠాపురం నియోజకవర్గం గెలిచారంటే అభివృద్ధి చెందుద్ది, ఇవన్నీ బాగుపడతాయి. అన్నీ చూసుకుని మనం ఓటు వేసుకుంటే పెద్దన్న చిన్న తర్వాత మన అభివృద్ధి చెందాలి కదండి. ఎప్పటికన్నా మనం కాపాలి, మన ఫ్యూచర్ అన్న బాగుపడుతుందని మన పిఠాపురం నియోజకవర్గం పోటీ చేయించి గెలిపించాలండి, మెజార్టీతో గెలిపించాలి. మాది గొల్లపురం అండి, పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం, గొల్లపురం గ్రామం అండి మాది. ఒక మాట అంటే ఆ మాటను పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. అలాగే నియోజకవర్గాన్ని కూడా మంచి చేస్తాడని నా అభిప్రాయం.